హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. మీరు చాలామంది వినే ఉంటారు, అనేక మంది ఆ పాటను ఆదరించారు, అనేక మంది మీ చర్చెస్లో పాడుకున్నారు. ఆ సాంగ్ ఏంటో కాదు. ఆ పాట రచించింది బ్లెస్సీ అక్క అనమాట. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ కాంట్రవర్సీ కోసం కాదు, కానీ ఆ పరిస్థితులన్నీ తీసుకోలేకపోయాను అనమాట. అంటే పరిచర్య కొరకు వెళ్తున్నారు. ఒక ఫన్నీ కమెంట్, అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కమెంట్ అనుకుంటే పైన ఉంది, చూసిన ప్రతిసారి లైక్ కొట్టే అవకాశం ఉంటే బాగుందండి. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్య నీతో ఉంటానయ్యా అనేది 2014లో నేను ప్రారంభించాను. అబ్బా, కన్నీరే సందర్భం అయిపోయిన నా మాట నేను రాస్తున్నప్పుడు అక్క ప్రేయర్ చేయండి, చిన్న ఆఫరింగ్ అని పెట్టాడు. అంతే, ఎందుకు పంపాడో ఏంటో ఏమీ తెలియదు. సో మీరు మొక్కమాటంతో సర్లే కాంప్రమైజ్ అయిపోదా ఎందుకులే అన్న ఏమన్నా ఉన్నాయా మాతో పంచుకుంటారు? నిజం చెప్పు తమ్ముడు, ఈ విషయం ఎవరైనా చెప్పారా నీకు? ఎందుకంటే ఒక చిన్న రూమ్లో ఏమీ ఎక్విప్మెంట్ ఏమీ లేదు, లైటింగ్ లేదు, అదొక చిన్న రూమ్ అనమాట. అసలు దాన్ని చూసి మాకు ఏం అనాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదండి అప్పటికప్పుడు. అక్క, సారీ టు ఇంటరప్ట్ యూ. యాక్చువల్లీ కరెక్ట్గా ఒకసారి రిమైండ్ చేసుకోండి, ఒక పర్సన్ కాల్ చేసి మీ సాంగ్ ప్రమోట్ చేస్తారా అని చెప్పేసి అడిగారు. అవునా? వాస్తవానికి నిన్నే రికార్డింగ్ జరిగింది. ఒక 10 to 15 డేస్లోనే మళ్ళీ ఒక సాంగ్ వస్తుంది. చెప్తారా అక్క? ఖచ్చితంగా మన ఛానల్లోనే ఫస్ట్ చెప్తున్నాను. సాంగ్ టైటిల్ వచ్చేసి ప్రసంగం చేయడానికి వెళ్ళారు ఒక మంచి మీటింగ్. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కదా. అందరూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అన్నయ్య ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ఆయన వచ్చి అప్పుడే పుట్టిన పాపని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోవడం, అది అసలు నిజంగా చాలా నరకం ఫేస్ చేసాము అప్పుడు. మీరు చాలా పాటలు రాశారంట కదా అక్క? 80 songs వరకు రాశాను దగ్గర. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా అనేది చాలా అద్భుతమైన లైన్ కదా. ఇప్పుడు రాసినప్పుడు మీరు ఏ ఫేజ్లో నుండి ఆ లైన్ రాశారు? వాస్తవానికి ఈ పాటని రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంతమందికి దీవెనకరంగా ఉంటుందని ఊహించలేదు, నిజంగా ఊహించలేదు. ఎందుకంటే ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా అనేటువంటి ఆ లిరిక్కే ఎక్కువ మంది కామెంట్ చేశారనమాట.